అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా అంగీకరిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయనకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తే అల్లర్లకు పాల్పడతారా? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 3 వారాలే గడువుంది. ఇప్పటికే ట్రంప్ చెలరేగిపోతున్నారు. బ్లూంబర్గ్ ఇంటర్వ్యూలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అంగీకరిస్తారా అనే ప్రశ్నకు ఎస్ అని చెప్పకుండా అడ్డదిడ్డంగా వాదించారు. అంటే తాను అధ్యక్షుడైతే ఎన్నికలు పక్షపాతరహితంగా జరిగాయంటూ బాధ్యతలు చేపడతారు. కమలా హారిస్ అధ్యక్షురాలైతే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చెలరేగిపోతారన్నమాట. గతంలోనూ ప్రశాంతంగానే అధికార మార్పిడి జరిగిందంటూ బుకాయించారు. క్యాపిటల్ హిల్ పై ట్రంప్ అభిమానులు దాడి చేయడం గురించి ప్రస్తావించగా ఈ ఇంటర్వ్యూలే తనకసలు నచ్చవంటూ నొచ్చుకున్నారు. అంటే ఒకవేళ ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోతే హింస చెలరేగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రతి ఎన్నికల సభలోనూ భారత్పై విషం కక్కుతున్నారు డొనాల్డ్ ట్రంప్. సుంకాల విషయంలో భారత్ అత్యంత సంక్లిష్ట దేశమని, చైనా అంతకన్నా ఎక్కువని, ఈ రెండింటిని మించి ఐరోపా దేశాలు ఉన్నాయని విమర్శించారు. షికాగో ఎకనామిక్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో విదేశాలపై విరుచుకుపడ్డారు. ఐరోపా, అమెరికా వాణిజ్య లావాదేవీలు అత్యంత దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. తన అధ్యక్షునిగా ఉన్నప్పుడు చైనాపై 27.5% సుంకాలను విధించా, లేదంటే అక్కడి కార్లు వరదలా వచ్చి పడేవన్నారు. అమెరికా ఫ్యాక్టరీలను, ఉద్యోగాలను తాను కాపాడానని చెప్పుకొచ్చారు. విదేశీ కంపెనీలపై సుంకాలను మరింతగా విధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తనకున్న సంబంధాలను ట్రంప్ సమర్థించుకున్నారు. అటు కమలా హారిస్ సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్నారు. అక్రమంగా అమెరికాలోకి చొరబడితే భారీ ఫైన్స్ విధిస్తానన్నారు. సరిహద్దులను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ లోని సంప్రదాయ సభ్యులతో సహా ద్వైపాక్షిక ప్రయత్నానికి మద్దతుగా 1500 మంది బోర్డర్ ఏజెంట్లను నియమిస్తాం. ఇది అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు సరిహద్దుల వెంబడి దేశంలోకి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. మెక్సికో బోర్డర్ ను సందర్శించారు హారిస్. 4 ఏళ్లుగా సరిహద్దు వద్దకు వెళ్లని హారిస్ కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 3 వారాలే సమయం ఉండటంతో ట్రంప్, కమలా ఇద్దరు చెమటోడ్చుతున్నారు. హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగానే ఉంటుందని సర్వేలు చెప్తూ ఉండటంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్గాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్ల జాతీయుల ఓట్లపై హారిస్ కన్నేగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అబార్షన్ హక్కుపై ఆయన పెద్దగా మాట్లాడకపోయినా మిగిలిన విషయాలపై దృష్టి సారిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే మహిళల క్రీడల్లో జన్మతా పురుషులైన ట్రాన్స్జెండర్లను నిషేధిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. మహిళలతో ప్రత్యేక సభలు నిర్వహిస్తున్నారు ట్రంప్.